హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్ట్ 7 ఆఫ్ హెచ్ఐవి నోట్స్. ఈ వీడియోలో మనం ప్రివెన్షన్, అలాగే తర్వాత ఏఆర్టీ అండ్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ని తెలుసుకుంటాం. సో ఫస్ట్ ప్రివెన్షన్. ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు హెచ్ఐవిని? ద యూస్ ఆఫ్ కాండమ్స్ కెన్ ప్రివెంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరస్ త్రూ సెక్షువల్ కాంటాక్ట్. సో కాండమ్స్ యూస్ చేయడం వల్ల ఈ వైరస్ని ట్రాన్స్మిషన్ అనేది ఆపచ్చు అన్నమాట. తర్వాత కంటామినేటెడ్ సిరింజెస్ ఆర్ నీడిల్స్ షుడ్ నాట్ బి షేర్డ్. కంటామినేటెడ్ అయిన సిరింజెస్, నీడిల్స్ అనేవి షేర్ చేయకూడదు. ఆల్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్ ఆర్ టు బీ స్క్రీన్డ్ ఫర్ హెచ్ఐవి. సో బ్లడ్ అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్ అంటే బ్లడ్ బ్యాంక్స్లో యూస్ చేస్తారనమాట. స్క్రీనింగ్ టెస్ట్లను చేస్తారు. సో ఆ బ్లడ్లో హెచ్ఐవి కానీ, హెచ్బిఎస్ఏసి కానీ ఇలాంటి ఏమైనా ఆర్గానిజమ్స్ ఉన్నాయేమో టెస్ట్ చేస్తారనమాట. నో ఎఫెక్టివ్ వ్యాక్సిన్ హ్యాస్ యట్ బీన్ ఫౌండ్ అవుట్. సో ఇప్పటి వరకు కూడా ఇది కంప్లీట్గా వ్యాక్సినేషన్ అనేది లేదనమాట దీనికి. ఏఆర్టీ, యాంటీ రెట్రోవైరల్ థెరపీ. సో ఇందులో అసలు ఏంటి అంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి ఇస్తారనమాట. విత్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ ఇన్ ద మెయిన్ స్టే ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. Highly active antiretroviral therapy is effective inhibition of HIV replication is most of the HIV infected individuals. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎవరైతే హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఇవ్వడం, తర్వాత వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తారు, అలాగే వాళ్ళకి ఎంతవరకు ఉందని చెప్తారు, ధైర్యం చెప్తారనమాట ఇక్కడ. నెక్స్ట్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అయ్యి ఒక 24 అవర్స్ అయింది, 48 అవర్స్ అయిన వాళ్ళకి ఇక్కడ మెయిన్ ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు కొంచెం భయపడక్కర్లేదు, ఎందుకంటే వెంటనే డ్రగ్స్ ఇచ్చి వాళ్ళకి ఈ హెచ్ఐవికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేసి వెంటనే వాళ్ళు ఎక్కువగా ఈ డిసీజ్ని వాళ్ళ బాడీలో రెప్లికేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తారనమాట. It is preventive treatment for individuals who may have been recently exposed to HIV. It involves taking antiretroviral medicines within 72 hours of exposure to reduce the risk of infection, typically for duration of 28 days. So, హెచ్ఐవికి సంబంధించిన మెడిసిన్ అనేది వాళ్ళకి ఇచ్చి కూడా అలాగే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి పర్వాలేదు, భయపడాల్సిన అవసరం లేదు, తొందరగా మెడిసిన్ తీసుకున్నారు కాబట్టి ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి ఇస్తారనమాట. ఓకేనా? ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.